మనిషికి తన విశ్వాసాన్ని బట్టి, తన స్థాయిని బట్టి గుర్తులు ఇస్తూనే ఉన్నాడు. కయ్యను మనం చూస్తున్నాము, దేశ దిమ్మరి అని ప్రభు ముద్ర వేశాడు, గుర్తు ఇచ్చాడు కదా. నోవాహు దినములలో ఇలాంటి జల ప్రళయం మరలా రాకున్నట్లు రంగుల ధనస్సును గుర్తుగా దేవుడు పెట్టాడు. తర్వాత మనం యేసేపును చూస్తాం. అతని గుర్తు ఏంటంటే రంగురంగుల చొక్కా అతని గుర్తు. దేవుని జనాంగంగా తన ప్రజలుగా సున్నతి అనే ఒక ఆచారాన్ని ప్రభు గుర్తుగా ఇచ్చాడు. నేను మీ మధ్య ఉన్నాను అనడానికి గుర్తు ఏంటయ్యా అంటే ఈ మందసమే అని ప్రభు మందసాన్ని గుర్తుగా ఇచ్చాడు. అనన్య ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను మీతో పాటే ఉన్నాను అనడానికి ప్రభు పగులు మేఘస్తంభము గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారితో పాటు నడిచాడు ప్రభు. మనము కూడా దేవుని పిల్లలు అనడానికి బాప్తిస్మము అని గుర్తు పొందిన వారుగా మనం ఉన్నాం కదండి. ఎంతో కొంత ఆ మాట సర్వసత్యము కాకపోయినప్పటికీ కూడా సాధారణంగా ఒక మాట చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పే మాట ఏంటంటే బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్తావు అన్నమాట. గుర్తు